ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఒక కొత్త కొత్త అద్భుతం గురించి మాట్లాడుతున్నారు. సో ఈ రోజు ఈ ఏరోఫార్మ్స్, సెరీన్ ఏరోఫార్మ్స్ దీని గురించి ఏం చెప్తారు సార్? ఇది 50 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ అండ్ ఫుల్లీ ఎల్ఆర్ఎస్ పే చేసినటువంటి ప్రాజెక్ట్స్ అనమాట. సో దీంట్లో మనకు మొత్తం 300 యూనిట్స్, ప్రజెంట్ మాత్రం 120 యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో దీంట్లో ఈచ్ యూనిట్ వచ్చేసి 500 స్క్వేర్ యార్డ్ అండి, 500 స్క్వేర్ యార్డ్. దాంట్లో మనం కావాలంటే ఆఫ్ బడ్జెట్ కూడా చేసిస్తున్నాం, అంటే 250 స్క్వేర్ యార్డ్స్ కూడా ఇస్తున్నాము. సో దీంట్లో 250 స్క్వేర్ యార్డ్లో 1 BHK ఇల్లు కావాలంటే విత్ ప్రైవేట్ పూలు, 500 స్క్వేర్ యార్డ్స్లో డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ విత్ గార్డెన్, ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ విత్ స్విమ్మింగ్ పూల్, అరౌండ్ మంచి బడ్జెట్లో డిజైన్ చేసి సొంతానికి వాడుకునే విధంగా, లేదా ఎవరైనా మనం గెస్ట్ హౌస్ లాగా మనం వాడుకుంటూ వేరే వాళ్ళు రెంట్కి ఇచ్చే విధంగా థర్డ్ పార్టీ వాళ్ళతో కొలాబరేట్ చేయించేసి మనం మార్కెట్లో కస్టమర్స్కి, ఇన్వెస్టర్స్కి అందిస్తున్నాం అనమాట. సో ఏంటి సార్ ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి? గెస్ట్ హౌస్ విల్లాస్ అంటే ఏంటి సార్? సో జనరల్గా ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ముఖ్యంగా ఎయిర్పోర్ట్ దగ్గరలో ఫ్లైట్కి మధ్య ఏదైతే గ్యాప్ ఉంటుందో కంపల్సరీ వాళ్ళు ఏదో ఒక చోట గెస్ట్గా వాళ్ళకు అకామిడేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ మోర్ ఓవర్ హైదరాబాద్లో ఉండే చాలామంది ప్రజలు కూడా ఎయిర్పోర్ట్ దగ్గరలో, లైక్ ఇప్పుడు మనకు మొయినాబాద్లో ఎలా అయితే ఫామ్ హౌస్ రిసార్ట్స్ ఉన్నాయో, మన చిన్న చిన్న గెట్ టుగెదర్స్, బర్త్డే పార్టీ చేసుకోవడానికి పర్ డే 10,000 రూపీస్ నుంచి 50,000 ఛార్జ్ చేసే గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయి. అలా మనము ఈ జూకల్ రైల్వే స్టేషన్ MMTS హబ్ కాబోతుంది కాబట్టి దాని దగ్గరలో ఉన్న ఈ 50 ఎకరాల సైట్లో బ్యూటిఫుల్ సైట్ అనమాట. ఇది అరౌండ్ 20 years బ్యాక్ డెవలప్ అయిన సైట్. ఇది మొత్తం ఒక 15-20 సంవత్సరాలు టేక్ చెట్లు ఉన్నాయి ప్రతి వెంచర్లో, ప్రతి ప్లాట్లో. అంటే ప్లాట్ చుట్టుపక్కల టేక్ చెట్లు ఉంటాయి, మధ్యలో మనం ఇల్లు కట్టుకోవచ్చు, చుట్టూ చెట్లు ఉంటాయి. సో మీరు ఒకసారి ఆ సైట్లోకి ఎంటర్ అవ్వగానే మీరు ఒక ఫారెస్ట్లోకి వెళ్ళిన ఫీల్ వస్తుంది. వెరీ కూల్. ఈవెన్ సన్లైట్ కూడా భూమి మీద పడినంత థిక్ ఫారెస్ట్ లాగా ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ ఏరియా. అసలు మీరు అక్కడికి వెళ్తే మనం సిటీలో ఉన్నామా లేదంటే అవుట్స్కట్స్కి వెళ్ళినామా అనే ఫీల్ ఉంటుంది. జస్ట్ OR నుంచి 10 నిమిషాల జర్నీ.